బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూలై 24 అంశము దేవునికి భయపడటమంటే వాక్యము ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనము నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. భయము అనగానే జడుసుకోవడం, దాక్కోవడం, పారిపోవడం లాంటి వాటికే కాకుండా ఇంకా అనేక భావాలకు వర్తిస్తుంది. దేవుడు ఉన్నాడో లేదో అన్న అనుమానం మనకి ఉంటుంది. అసలు ఉన్నాడో లేదో తెలియని దేవునికి ఎలా భయపడతాము? నేను ఉన్నవాడను, అనువాడనయ్యున్నాను అని చెప్పిన దేవుడు మనకి కనబడినా, కనబడకపోయినా, మాట్లాడినా, మాట్లాడకపోయినా ఆయన ఉన్నాడన్నది నిజం. ఒకవేళ దేవుడున్నాడని నమ్మితే మాత్రం ఎందుకు భయపడాలి అనుకోవచ్చు. దేవునికి భయపడటమంటే దేవుణ్ణి చూసి పారిపోయి దాక్కోవడం కాదు. మనల్ని చంపడానికి వచ్చేవారిని చూసి గజగజ వణికినట్లు దేవుణ్ణి చూసి భయపడమని కాదు. ఎవరైనా చాలా పెద్ద స్థాయిలో ఉన్నవారి ఎదుటికి వెళ్లాలంటే కొంచెం భయపడతాము. ఎందుకంటే వాళ్లు కొడతారనో తిడతారనో కాదు, కాని వాళ్లంటే మనకి గౌరవముతో కూడిన భయము ఉంటుంది. వాళ్ల స్థాయి కంటే మన స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్లు మనకి ఏదైనా పెద్ద సహాయం చేస్తే ఇంక వారి ముందు చేతులు కట్టుకొని తలవంచుకొని కూడా నిలబడతాము. మరి మనకంటే పెద్ద స్థాయిలో ఉన్న మనుష్యులకే అంత విలువ, గౌరవం ఇచ్చి వారి ఎదుటికి రావడానికే భయపడితే ఈ సృష్టిలోని సమస్తమును చేసిన దేవునికి ఇంకెంత భయపడాలి? ప్రతిరోజు ఎంతోమంది చనిపోతుంటారు. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృప మాత్రమే. మనకి బ్రతుకునిచ్చే దేవునికి మనం భయపడకపోతే రేపటి మన బ్రతుకుకి భరోసా ఏముంటుంది? అబ్రాహాము తన జీవితంలో దేవునికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాడు. బిడ్డలు పుట్టే అవకాశమే లేని శారా ద్వారా తనకు కుమారుని అనుగ్రహించినప్పుడు దేవుని శక్తి ఏంటో, ఆయన ఎంత గొప్పవాడో అర్థమయ్యాక దేవుడంటే భక్తితో కూడిన భయంతో జీవించాడు. అందుకే ఇస్సాకును బలివ్వమనగానే ఇంకేం ఆలోచించకుండా, మారు మాట్లాడకుండా తన కుమారుడిని బలివ్వడానికి సిద్ధపడ్డాడు. బలివ్వడానికి ఇంటి దగ్గర్నుండి బయలుదేరి కత్తి పైకెత్తే వరకు తన మనసు మార్చుకోలేదు. దేవునిపై అనుమానం రాలేదు. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలులు చేసి ఉంటాడు. మేలు చేసినప్పుడు దేవునికి స్తోత్రం చెప్తాము. దేవునికి మన సమయాన్నో, ధనమునో, ఇంకేదైనా త్యాగం చేయాల్సి వస్తే మాత్రం ఆలోచిస్తాము. దేవుడున్నాడా అన్న అనుమానం వస్తుంది. మేలు జరిగినప్పుడు ఉన్నాడనుకొనే దేవునికి మనం ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు ఆయన ఉనికిని సందేహిస్తే అది దేవుణ్ణి నమ్మినట్టు కాదు, ఆయనకు భయపడినట్టు కాదు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణకుచు సంతోషించుడి. కీర్తనలు 2:11. అబ్రాహాములా మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన పట్ల మనకు గౌరవంతో కూడిన భయముంటుంది. దేవుడు అబ్రాహామును పరిశోధించినట్లు మనల్ని పరిశోధిస్తే మన పరిస్థితి ఏమిటి అన్నది మనం ఆలోచించుకోవాలి. అబ్రాహాములా మనం దేవునికి భయపడగలమా లేదా అన్నది మనల్ని మనం పరిశీలించుకోవాలి. అందుకు నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు నీవు మమ్మును పరిశోధిస్తే అబ్రాహాములా నీకు భయపడి నీకోసం ఏమైనా చేయగలిగే విశ్వాసాన్ని, ధైర్యాన్ని మాకు అనుగ్రహించుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.